బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గురించి రోహిత్ శర్మ విల్ బి బ్యాక్ యాజ్ ఓపెనర్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు దాకా న్యూస్ ఏంటంటే యశస్వి జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఓపెన్ చేయబోతున్నారు ఈ టెస్ట్ మ్యాచ్ కి. అండ్ కేఎల్ రాహుల్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, గిల్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 6. చాలా చేంజెస్ జరిగినాయి కదా, మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. జస్ట్ ఎ స్మాల్ రిమైండర్, ఇఫ్ యూర్ లవింగ్ మై కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డైరెక్ట్ టాపిక్ వచ్చేద్దాము. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మోస్ట్ లైక్లీ 100% కాదు, మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ ఈజ్ ఆల్ సెట్ టు ఓపెన్ అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్. దీనివల్ల ఏమవుతుంది, నెంబర్ 3 ఏమో కేఎల్ రాహుల్ రావాల్సి వస్తుంది. సో కేఎల్ రాహుల్ నెంబర్ 3 వస్తే గిల్ ఎక్కడ ఆడతాడు, నెంబర్ 6లో. సో 2 బ్యాటింగ్ పొజిషన్ స్వాప్ చేయాల్సి వస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే రోహిత్ శర్మ వాంట్స్ టు ఓపెన్. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లో కూడా తన న్యూ బాల్తో అవుట్ అయిన తర్వాత నెట్స్లో చాలా బ్యాటింగ్ చేశాడు. మేబీ హీ గాట్ హిస్ కాన్ఫిడెన్స్ బ్యాక్. అండ్ మిడిల్ ఆర్డర్లో ఎటు ప్రాక్టీస్ చేయట్లేదు, అంత పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సో వై నాట్ గో ఓపెన్? ఇండియాకి మంచి స్టార్ట్ వచ్చిందంటే అప్ ఫ్రంట్ ఆస్ట్రేలియాని డామినేట్ చేయొచ్చు, అదే మైండ్ సెట్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ స్పెషల్ సెల్యూట్ కొట్టాలి ఎవరికి, కేఎల్ రాహుల్కి. కీపింగ్ చేయమంటే కీపింగ్ చేస్తాడు, నెంబర్ 6 ఆడమంటే నెంబర్ 6 ఆడతాడు, ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాడు, పింక్ బాల్తో ఓపెన్ వెళ్ళమంటే వెళ్తాడు, అండ్ రన్స్ కూడా చేశాడు. ఈ టూర్లో హీ హెస్ బీన్ ద బెస్ట్ బ్యాటర్. అయినా తన ప్లేస్ డిమోషన్ అయినా హీఈస్ ఓకే విత్ దట్. అంటే మోస్ట్ లైక్లీ ఒకవేళ వస్తే నెంబర్ 3 రావచ్చు. స్పెషల్ సెల్యూట్ టు హిమ్, ఫెంటాస్టిక్ ప్లేయర్, ఈజ్ కంప్లీట్ టీమ్ మ్యాన్ కేఎల్ రాహుల్. అయితే గిల్కి కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే నెంబర్ 6 ఆడతాం, తనకు అలవాట్లేదు. తన డొమెస్టిక్ కెరియర్లో కానీ ఇంటర్నేషనల్ కెరియర్లో ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఆర్ నెంబర్ 3. కానీ ఇప్పుడు నెంబర్ 6 వచ్చి ఆడాలంటే అడ్జస్ట్ అవ్వడానికి అంత ఈజీ ఉండదు. బట్ స్టిల్ ఇండియా ఈ గేమ్ ప్లాన్తో వెళ్తున్నారు. దే వాంట్ రోహిత్ శర్మ ఫ్రంట్, పాజిటివ్ ఇంటెంట్ ఆడి ఇండియాకి మంచి స్టార్ట్ వస్తే నథింగ్ లైక్ ఇట్. అండ్ ఇంకోవైపు ఆస్ట్రేలియా శామ్ కాన్స్టెస్ 19-year-old డెబ్యూ చేయబోతున్నాడు. ఇంత ముందు కూడా మాట్లాడడం, అది కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అయితే మ్యాచ్ కంటే ముందు తన్ని నిన్ననే ఇన్ఫ్యాక్ట్ ఒక అడిగే ఇంటర్వ్యూలో బూమ్రాకి నీ ప్లాన్ ఎలా ఉండబోతుందని అడిగితే అన్నాడు, ప్లాన్ రివీల్ చేయను కానీ ఐఎమ్ గోయింగ్ టు బీ అగ్రెసివ్, అంటే ఇండియన్ బౌలర్స్ మీద ప్రెజర్ పెడతా అని చెప్పేసి అన్నాడు. దట్స్ అ మ్యాసివ్ స్టేట్మెంట్. అది కూడా ఒక 19-year-old డెబ్యూ చేస్తున్న ప్లేయర్ నుంచి అట్లాంటి స్టేట్మెంట్ ఈజ్ అ బిగ్ వన్. దట్ షోస్ ద మెంటాలిటీ ఆఫ్ ఆస్ట్రేలియా. మెక్స్వినీని ఎందుకు డ్రాప్ చేశారంటే మెక్స్వినీ చాలా మెల్లిగా ఆడతాడు, ఈజ్ అ ప్రామిసింగ్ యంగ్స్టర్, కానీ మెల్లిగా ఆడతాడని డ్రాప్ చేసి ఒక ఫాస్ట్ ఆడే ప్లేయర్ని తీసుకొచ్చారు. శామ్ కాన్స్టెస్ 50 కొట్టాడు ముందనే బిగ్ బ్యాష్లో కూడా, ఈజ్ ద యంగెస్ట్ టు స్కోర్ 50. ప్రాక్టీస్ గేమ్లో కూడా ఇండియాతో చాలా ఫాస్ట్గా ఆడాడు, పింక్ బాల్ సెంచరీ కొట్టాడు శామ్ కాన్స్టెస్. సో అది చూసి అగ్రెసివ్ ఇంటెంట్, అంటే బూమ్రాని, సిరాజ్ని, ఆకాశ్ దీమ్ని కౌంటర్ చేయాలని తీసుకొచ్చారు ఈ ప్లేయర్ని. మరి ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. అవతల పక్క ఎవరు, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, అంత ఈజీ ఉండదు. సో ఇండియాకి కూడా గేమ్ ప్లాన్స్ ఉంటాయి. అందుకని టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్. ఆస్ట్రేలియా ఒకవైపు చాలా డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ వస్తున్నారు, ఇండియా కూడా ఈ డిఫరెంట్ గేమ్ ప్లాన్ మార్చేశారు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా రోహిత్ శర్మ ఓపెన్ వస్తాడని. చూడండి, దిస్ కమ్స్ యాజ్ అ కంప్లీట్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీవన్. బట్ ఐ జస్ట్ ఫీల్ ఈ మూవ్ వర్కౌట్ అవ్వాలి, ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ వచ్చినాయా, ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. అండ్ కమింగ్ టు దిస్ టెస్ట్ మ్యాచ్, ఈ వెన్యూ ఎంసీజీ హిస్ కంప్లీట్ ఫుల్ హౌస్ సోల్డ్ అవుట్. 90,000 పీపుల్ వస్తున్నారు ఈ మ్యాచ్ చూస్తానికి. బాక్సింగ్ డే స్పెషల్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ క్రిస్మస్. ఇట్స్ గోయింగ్ టు బి డామ్ హాట్. 40 degrees, మామూలుగా అటు ఇటు కూడా కాదు, 40 degrees హీట్ ఉండబోతుంది రేపు. సో ఐ హోప్ రేపు టెస్ట్ మ్యాచ్ అమేజింగ్ ఉండబోతుంది. జస్ట్ ఎ రిమైండర్, రేపు మ్యాచ్ ఏమో 5 o'clock స్టార్ట్, 4:30 ఏమో టాస్. సో క్రికెట్ లవర్స్, ప్యూర్ క్రికెట్ లవర్స్ అలారం పెట్టుకొని లెగవండి. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం చాలా మజా రాబోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో లెట్ మీ నో మీ ఒపీనియన్ ఏంటి, రోహిత్ శర్మ ఓపెన్ రావటం. ఐ వాంట్ యువర్ వ్యూస్, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ నో.